అందరికీ నమస్కారం. డిఎస్సికి సిద్ధపడుచున్న ప్రతి అభ్యర్థి తప్పకుండా చూడాల్సిన వీడియో అండి ఇది. అసలు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరైతే అభ్యర్థులు డిఫరెంట్ కంటెంట్ కొరకు సిద్ధపడుతున్న వారికి ఇన్ని రోజులు ఏంటంటే మేము క్లాసెస్ అనేది భాగాలుగా అంటే ఒకసారి బయో సైన్స్, ఒకసారి సోషల్, ఒకసారి తెలుగు, ఒకసారి మ్యాథ్స్ అట్లా సబ్జెక్ట్ అనేది విడవిడిగా మేము క్లాసెస్ కండక్ట్ చేశాము. అదే ఇప్పుడు ఏంటంటే మారథాన్ బ్యాచెస్ ఆల్ కంటెంట్ మారథాన్ బ్యాచెస్ అనేది ప్రారంభిస్తా ఉన్నామండి. ఎవరైతే అభ్యర్థులు ఖచ్చితంగా సీరియస్‌గా సిద్ధపాటులో ఉన్నారో వారి కొరకు ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో యొక్క ఉద్దేశ్యము మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన మహబూబాద్ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి అభ్యర్థికి ఈ యొక్క వీడియో అనేది చేరుకునే విధంగా మీరందరూ కూడా షేర్ చేయండి. అసలు ఏంటి మన ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అంటే ఈ ఇమేజ్ అనేది మీకు చూపిస్తా ఉన్నాం కదా. మంచి నెంబర్ 1 ఫ్యాకల్టీలు అండి. రాష్ట్రంలోనే 2 రాష్ట్రాల నుంచి వెళ్ళే నెంబర్ 1 ఫ్యాకల్టీలతో మనం ఇక్కడ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తా ఉన్నాము. ఈ క్లాసెస్ ఏ ఈ క్లాసెస్ వినడం వల్ల మనం గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేది మీకు అందరికీ మొదటి డౌట్ అనేది. అందరూ కూడా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ బృందంతోటి మేము ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తా ఉన్నాము. మొదట ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టడీ హవర్స్ అనేది మెయిన్ ఇంటెన్షన్ అండి. మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఈ యొక్క స్టడీ అవర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ మన ఏంటి అంటే, ఎవరైతే అభ్యర్థులు మహబూబాద్‌లో మన క్యాంపస్‌కి అతి దగ్గరగా ఉన్నవారు గానీ, లేదు అంటే మన క్యాంపస్‌లో మహిళల కొరకు, లేడీస్ కొరకు హాస్టల్ అనేది మనం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. వీరి కోసము ఉదయము 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రము 7 గంటల నుంచి 9:30 వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తా ఉన్నాము. అంటే స్టడీ అవర్స్ యొక్క ఉద్దేశ్యము, ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, మేనేజ్మెంట్ నుంచి ఒక టాపిక్ అనేది అనౌన్స్ చేయబడతా ఉంటుంది. బయో సైన్స్ వాళ్ళకి ఒక అనౌన్స్, సోషల్ వాళ్ళకి ఒకటి అనౌన్స్, తెలుగు వాళ్ళకి ఒకటి అనౌన్స్, మ్యాథ్స్ వాళ్ళకి ఒకటి అనౌన్స్ చేయబడతా ఉంటుంది టాపిక్. ఏదైతే టాపిక్ స్టడీ అవర్‌లో మనమంతా ప్రిపేర్ అవుతా ఉన్నామో, ఆ టాపిక్ పైనే మనం ఇక్కడ ఎగ్జామ్ అనేది ప్రతిరోజు కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే డే స్కాలర్ వాళ్ళకంటే కూడా ఇదొక అవకాశం అనేది అంటే హాస్టల్‌లో ఉన్న వాళ్ళనే కాదు, మహబూబాద్ ప్రాంతంలో అతి దగ్గర ఉన్న వాళ్ళకు ఈ అవకాశం అనేది మన అకాడమీ ద్వారా మేము ప్రోత్సహిస్తా ఉన్నాము. అదొకటే కాకుండా ఇక్కడ చూడండి, వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనే పదాన్ని మేము ఇక్కడ యూజ్ చేసామండి. ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కోచింగ్ వచ్చేవారే కాకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడు లైబ్రరీలో సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. ఓన్‌గా ఇళ్ళల్లో సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. అసలు మీ ప్రిపరేషన్ అనేది, మన ప్రిపరేషన్ అనేది మనం రాయబోయే ఎగ్జామ్‌కు ఏ విధంగా యూజ్ అవుతా ఉంటుంది. ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో అంటే ఒకసారి మనకు మెజర్‌మెంట్ అనేది కంపల్సరీ అవసరం అండి. దాని బేస్ కొరకు ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరు ఫ్రీగా రాసుకోవడం కొరకు అవకాశం ఇస్తా ఉన్నాం. అంటే మన అకాడమీలో జాయిన్ అయినా పర్లేదు, జాయిన్ కాకపోయినా పర్లేదు. ఎవరైనా గానీ ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది రాయడానికి అవకాశం ఇస్తా ఉన్నాము. ఇది ప్రతి శనివారం రోజు మన అకాడమీలో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తా ఉన్నాము. అదొకటే కాకుండా డైలీ క్లాసెస్‌కి అంటే దూర ప్రాంతం నుంచి వచ్చేవారు గానీ, డే స్కాలర్స్ గానీ, మన హాస్టలర్స్ గానీ ఎవరైతే ఉంటా ఉన్నారో వారందరికి కూడా ప్రతిరోజు కంపల్సరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే కాకుండా ఆన్‌లైన్ త్రూ వీళ్ళకు మనకు ఎగ్జామ్ యొక్క కీ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తా ఉన్నామండి. కాబట్టి ఆసక్తి గల ప్రతి అభ్యర్థి మేము మరొకసారి అప్‌గ్రేడ్ అంటే మొదట ఓన్లీ టెట్ క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేశాము. ఆ తర్వాత డీఎస్సీ క్లాసెస్‌తో పాటు ఎగ్జామ్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు మేమేం చేస్తా ఉన్నామంటే క్లాసెసు, ఎగ్జామ్, స్టడీ అవర్, గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి అభ్యర్థులు గ్రహించండి. ఎవరైతే ఖచ్చితంగా సిద్ధపడాలనుకుంటా ఉన్నారో వారందరికీ ఇదొక బంపర్ ఆఫర్ లాంటిదేనండి. ఎందుకు అనంటే ఒక సంస్థ మన ప్రాంతంలోకి వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం అనేది అందరి యొక్క బాధ్యత. అదొకటే కాకుండా చాలామంది సందేహపడతా ఉన్నారు. ఏంటి నోటిఫికేషన్ ముందొస్తుందా? ఎనకొస్తా ఉంటుందా? ఏప్రిల్‌లో ఉందా? మేలో ఉందా? జూన్‌లో ఉందా? అనే దానికంటే ప్రత్యేకంగా గుర్తుంచుకోండి సార్, మేడం. ఏంటి మీరు ప్రభుత్వ ఉద్యోగులు కావాలి అనంటే
మొదట మనకు కావాల్సింది నోటిఫికేషన్ వస్తది అనే ఆలోచన అనేది మనకు ముఖ్యంగా ఉండాలి. రెండవది ఏంటి అండి, దానికి తగిన సిద్ధపాటు అయిన తర్వాత నోటిఫికేషన్ కొరకు మనం ఎదురు చూడాలి తప్ప, నోటిఫికేషను మనకు మెరుపు తీగ లెక్క వచ్చేస్తా ఉంటుంది. వచ్చిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఒక నెల నుంచి నెల 15 రోజుల్లో ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ అవుతా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటా ఉన్నారో, ఆ అభ్యర్థులు ఖచ్చితంగా గ్రహించండి. నోటిఫికేషన్ వస్తే జాబ్ వస్తది అనుకోవడం పొరపాటు. మీరు సిద్ధపడ్డ తర్వాత నోటిఫికేషన్ రావాలి. మీరు సిద్ధపడ్డ తర్వాత ఎగ్జామ్ రాయాలి అనే ఆలోచనలో ఉండండి. ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చి మీరు ఎగ్జామ్ రాసినట్లయితే 50 చాయిసెస్ ఉన్నట్లయితే మళ్ళీ మరొక నోటిఫికేషన్ కొరకు మనం చూడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి అబ్జర్వ్ చేయండి సార్, మేడం, ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ రాకముందే మీ యొక్క ప్రిపరేషన్ అనేది సిద్ధపరచుకోండి. మంచి ఫ్యాకల్టీ బృందంతోటి, మంచి ఆలోచనలతోటి మనకు మహబాద్ ప్రాంతంలో క్లాసెస్ అనేది మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటిలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోండి. ఇదొకటే కాకుండా ఇక్కడ చూడండి, ఫీ పర్టికులర్స్ గురించి అందరు కూడా హైరాణ పడుతూ ఉన్నారు. ఎవరైతే అభ్యర్థులు ప్రస్తుతం జాయిన్ అవుతా ఉన్నారో వారందరికీ కూడా ఫీలో 50% ఫీ అనేది డిస్కౌంట్ ఇస్తూ ఉన్నామండి. 50% ఫీ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి అభ్యర్థి ఉపయోగించుకోండి. ఎందుకు అనంటే ఫీజు అనేది మనము, ఎందుకంటే మేము నెంబర్ 1 ఫ్యాకల్టీ తీసుకొస్తా ఉన్నాం. కంపల్సరీ ఫీ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కాబట్టి ఆ ఫీజులో కూడా మేము మొదటి కొంతమంది వరకు మాత్రమే 50% ఫీజు అనేది మేము ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి త్వరగా మీరు ఈ యొక్క నిర్ణయం తీసుకోండి. మన యొక్క అకాడమీ యొక్క అడ్రస్ వచ్చి మన ఫాతిమా చర్చ్ క్యాంపస్, శనగపురం రోడ్, మహబూబాద్లో ఉంటుందండి. ఇంకొక చిన్న సమాచారం ఏంటంటే, ఈ యొక్క ఈ రోజు నుంచే, అంటే ఈ రోజు అంటే రేపటి నుండి మేము ఈ నిర్వహించే స్టడీ హవర్ కొరకు ఎవరైతే డే స్కాలర్స్ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటా ఉన్నారో, ఎవరైతే హాస్టల్లో ఉంటా ఉన్నారో ప్రతి ఒక్కరు తప్పకుండా మీ యొక్క స్టడీ చైర్ మరియు మీ యొక్క ప్యాడ్ అనేది తీసుకొచ్చుకోండి. ప్రశాంతమైన వాతావరణంలో మనం కూర్చొని చదువుకోవచ్చు. చదువుకున్న దానిపైన ఎగ్జామ్ రాయొచ్చు. ఇవి రెండు పూర్తి అయిపోయిన వెంటనే ఒక మంచి భద్రత కలిగిన ప్రాంతంలోనే మీ చైర్స్‌ని మీరు భద్రపరుచుకోవచ్చండి. కాబట్టి ఇవన్నీ అవకాశాలు మనం కల్పిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఒంటరిగా ప్రిపేర్ అవుతే సక్సెస్ కామా, సొంతగా ప్రిపేర్ అవుతే సక్సెస్ కామా, లైబ్రరీకి వెళ్ళి ప్రిపేర్ అవుతే సక్సెస్ కామా అనే ఈ 3 రకాల క్వశ్చన్స్‌కి సార్, మేడం, 100% అలా కూడా సక్సెస్ కావచ్చు. కానీ ఒక గైడ్ ఆధ్వర్యంలో మీరు ప్రిపేర్ అయినట్లయితే మీ సక్సెస్ అనేది 100% ఉంటుంది. మీ ఓన్ ప్రిపరేషన్‌లో మీ సక్సెస్ అనేది 50 ఉండొచ్చు, 60-40 ఉండొచ్చు. ఎంతో కొద్ది భాగం వెనక ముందయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి మనకు తెలుగులో సామెత గురువు లేని విద్య గుడ్డి విద్య అన్న ప్రకారము మంచి ఉపాధ్యాయ బృందాన్ని, అధ్యాపక బృందాన్ని మేము తీసుకొస్తా ఉన్నాము. ఇక చూడండి, బయోసైన్స్‌కి వచ్చేసరికి ఇక్కడ అశోక్ సారుతో పాటు, ప్రజాపతి సారుతో పాటు మనము ఇంకా పరమేశ్వర్ సారు, దాంతోపాటు సోషల్ కంటెంట్‌లో కూడా ఇక్కడ ఇద్దరు సార్ల పేర్లను మేము మెన్షన్ చేశాము. లక్ష్మణ్ సారు, మస్తాన్ సారు. అంతేకాకుండా ఇంకా వేరే బృందం కూడా ఉందండి. వాళ్ళ నేమ్స్ అనేది కూడా నేను త్వరలో అనౌన్స్ చేస్తూ ఉంటాం. తెలుగు కంటెంట్‌కి వచ్చేసరికి సార్ హరీష్ చారి సారు, నాగమునీంద్ర సారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అతి తక్కువ టైంలో ఎవరిదైనా ఇంటెన్సివ్ బ్యాచ్ ఇక్కడ. లాంగ్ టర్మ్ అని కాదు, ఇంటెన్సివ్ బ్యాచ్. ఇంటెన్సివ్ బ్యాచ్ అయిపోయిన వెంటనే మీరు మంచిగా కూర్చొని పర్సనల్‌గా ప్రిపేర్ కావచ్చు. ఇది మంచి అవకాశం. కాబట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి చిరంజీవి సార్‌తో పాటు రమేష్ సార్ కూడా మీకు మన క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ మరి చూడండి, ఇక్కడ ట్రై మెథడ్స్‌కి పిఐ కొరకు లింగం గౌడ్ సారు, సైకాలజీ కొరకు శేఖర్ రెడ్డి సార్, ఇంగ్లీష్ కొరకు జోసెఫ్ సార్ అండ్ రాజ్ కుమార్ సార్, మంచి ఫ్యాకల్టీ బృందం ఉన్నది సార్. కాబట్టి మేడం, ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. వెంటనే మన అకాడమీ యొక్క నెంబర్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాం. దీనికంటే ముందు మనం యూజ్ చేసిన నెంబర్ 9059968191 అనే నెంబర్కి ప్రజెంట్ వాట్సాప్ అనేది వర్క్ చేయట్లేదు. కాబట్టి ఇదే నెంబర్ని మేము యూజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నెంబర్ని మీరు ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ సమాచారాన్ని చేరజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.